ఐటీలో ఎంట్రీ కావాలా? ట్రైనీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా అజా కోడింగ్ ట్యూటర్ లో 2 వీక్స్ ట్రయల్ పీరియడ్ లో వెంటనే చేరండి. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. అమరావతి నిర్మాణాన్ని శరవేగంగా పూర్తి చేసేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. ఇప్పటికే ఫస్ట్ ఫేజ్లో కొన్ని పనులకి, అంటే దాదాపు 20,000 కోట్ల రూపాయల విలువైనటువంటి పనులకి ఏపీ సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ పనులకు సంబంధించినటువంటి యాక్టివిటీ మొత్తం, ప్రొసీజర్ మొత్తం ఏపీ సిఆర్డీఏ ముందుకు తీసుకెళ్తుంది. ఇదే క్రమంలో ఐకానిక్ భవనాలుగా భావిస్తున్నటువంటి అసెంబ్లీ, హైకోర్టు, అలానే హెచ్ఓడి టవర్స్, ఈ నిర్మాణాలపైన కూడా ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది. ఇవి ఏ విధంగా ఉండబోతున్నాయి, వీటి టార్గెట్ ఏంటి, ఎలా నిర్మించబోతున్నారు, ఈ అంశాలను విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు అనలిస్ట్ సుబ్రహ్మణ్యం గారు. సుబ్రహ్మణ్యం గారు, నమస్కారం. నమస్కారం సార్. అమరావతిలో ఒక 2 దశల్లో ఆల్రెడీ చెప్పేశారు. ఏమేమి బిల్డింగ్లు అనేది, ఒకసారి 11,000 కోట్లకి, ఒకసారి ఇంకొక 8,500 కోట్లు, మొత్తం కలిపి 20,000 కోట్ల పైనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇప్పుడు అసలు కథ ఇప్పుడు మొదలైంది. పర్మనెంట్ హైకోర్టు, పర్మనెంట్ అసెంబ్లీ బిల్డింగ్, పర్మనెంట్ సెక్రటేరియట్, సో ఇవన్నిటికి సంబంధించి కూడా ముఖ్యమంత్రి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దాని మీద ఒక అడుగు ముందుకు వేయబోతున్నారని సమాచారం. ఏమేమి అంశాలు ఇందులో ఉన్నాయి, అసలు ఈ అంచనాలు ఏంటి, ఎంత ఖర్చు పెట్టబోతున్నారు సార్? ఫస్ట్ టార్గెట్, ఇప్పుడు మీకు తెలుసు, గత 10 సంవత్సరాలుగా అమరావతి అక్కడే ఆగిపోయింది. సో ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫస్ట్ పెట్టుకున్నటువంటి టార్గెట్ ఏంటంటే, రాబోయే 3 సంవత్సరాల్లో గవర్నమెంట్ పరంగా పూర్తి చేయవలసినటువంటి బిల్డింగ్స్ అన్ని పూర్తి చేయాలి, అమరావతిలో కన్స్ట్రక్షన్స్ పూర్తి చేయాలని చెప్పేసి ఆల్మోస్ట్ 47,000 కోట్లకి పనులకి అప్రూవల్ వచ్చింది. రీసెంట్గా 24,470 కోట్లకి సిఆర్డీ అప్రూవల్ ఇచ్చింది. ఇప్పుడు వాళ్ళు వచ్చేసి ఈ మంత్ డిసెంబర్ ఆఖరు లోపల టెండర్లు కంప్లీట్ చేయాలని ఒక టార్గెట్ పెట్టుకున్నారు. జనవరి నుంచి పనులు మొదలు పెట్టాలని చెప్పేసి పెట్టుకున్నారు. దాంట్లో ముఖ్యంగా ఇప్పుడు ఫస్ట్ ఫేజ్లో చేయబోయేది ఏంటి అంటే, 103 ఎకరాల స్థలంలో అసెంబ్లీ బిల్డింగ్ 250 మీటర్లు ఎత్తు, అంటే దాని మీదకి ఎక్కువ టవర్స్. ఇప్పుడు గ్రాఫిక్స్ చూపించారు కదా, అదే ఇప్పుడు ఆ గ్రాఫిక్స్, ఇడ్లీ పాత్ర, ఇట్లాంటి కామెంట్లు అంతా వచ్చినాయి. ఇంకోటి ఏంటంటే, ఇంతకు ముందర అంతా ఈ టెంపరీ అనేది కూడా ఏంటంటే సార్, బిల్డింగ్లు పర్మనెంటే, అక్కడ పెట్టినటువంటి డిపార్ట్మెంట్ టెంపరీ అన్నారు. అసలు ఆ పదం వాడుకుంటూ ఉండాల్సింది. ఆ పదాన్ని వీళ్ళు భయంకరంగా మిస్యూజ్ చేసి వాడి ఉండాల్సింది అని, లేదంటే ప్రస్తుతానికి దీంట్లో నడపతాము, దీనికి మళ్ళీ వేరే బిల్డింగ్లు కడతామని తెలుగులో చెప్పుకుంటూ పోయి ఉంటుంది. ఆ టెంపరీ చెప్పారులే కానీ ఇక చెప్పేవాళ్ళు వేరే భాష రకరకాలుగా చెప్పుకుంటారు. అయిపోయింది దానికి. సో ఇప్పుడు ఆ టెంపరీ బిల్డింగ్స్, సినిమా సెట్టింగ్స్ అన్న వాళ్ళకి ఇప్పుడు ఇది ఒక కనువిపు లాగా. సో ఈ అసెంబ్లీ బిల్డింగ్ వచ్చేసి 250 మీటర్ల ఎత్తులో 103 ఎకరాల్లో కన్స్ట్రక్షన్ చేయబోతున్నారు. సో ఏమైందంటే, ఆ సూది ఉంటా చూడండి, ఆ 250 మీటర్ల ఎత్తు అనే దాని మీద ఎక్కువ చూస్తే అమరావతి వ్యూ మొత్తం కనిపించాలని చెప్పి. అవును. సో ఇవన్నీ అంటే అలా చేయడానికి గల కారణాలు ఏంటి అని అంటే, ప్రపంచంలోనే 5 టాప్ మెట్రో సిటీస్ లో అమరావతిని ఒకటి చెయ్యాలా అనే ఒక టార్గెట్ పెట్టుకున్నప్పుడు ఆ డిజైన్కి సంబంధించిన డిజైన్సే చేయాలి, ఆ రేంజ్లో చేయాలి. సో ఆ విధంగా ఒకటి అసెంబ్లీ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ ఒకటి. తర్వాత వచ్చేసి హైకోర్టు కన్స్ట్రక్షన్ వచ్చేసి ఇంచుమించు 42 ఎకరాల్లో 8 ఫ్లోర్లు హైకోర్టు కన్స్ట్రక్షన్. తర్వాత వచ్చి అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్, అది వచ్చి ఒక 40 అంతస్తుల పైన ఇంచుమించు ఒక 17 ఎకరాల్లో అదొకటి. వీటితో పాటు ట్రంక్ రోడ్లు, లేఅవుట్లు, ఈ అన్ని వర్కులు ఇమ్మీడియట్ గా టెండర్లు పిలవడానికి రెడీ అయినారు వాళ్ళు. ఇప్పుడు ఏదన్నా టెండర్లు మాక్సిమం ఈ మంత్ లో పూర్తి చేస్తారు. ఏదైనా 1-2 మిస్ అయితే జనవరిలో క్లోజ్ చేసేసి వర్క్ స్టార్ట్ చేసేసి, గంటాపదంగా నారాయణ గారు చెప్తున్నారు, మినిస్టర్ నారాయణ గారు, 3 సంవత్సరాలు ఇట్లన్నిట్లు మేము పూర్తి చేస్తాము అని చెప్పేసి ఒక పెద్ద గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ లాగా డిజైన్ చేసి, అంటే ఇప్పుడు తొందరగా, అంటే 6 నెలలు వచ్చింది. ఇది కూడా ఒకటి ఆలోచించాలి సార్. 6 నెలలు వాళ్ళు వచ్చిన 6 నెలల్లోనే ఇంత అగ్రెసివ్గా ఉన్నారు. మొదటి నుంచి మనం చూస్తున్నాం, వాళ్ళు ప్రమాణ స్వీకారం చేయకముందు జంగిల్ క్లీన్ స్టార్ట్ చేసినారు. సో ఇప్పుడు అమరావతి ఒకటి గాన పూర్తయిందంటే, ఇప్పుడు ఎన్నో కంపెనీలు పిలుచున్నారు, చాలా కంపెనీలు వస్తున్నాయి. వాటన్నిటికీ కూడా ఈ కార్యకలాపాలు నడిపేటటువంటి ఆఫీసులన్నీ ఇక్కడ వచ్చేదానికి అవకాశాలు ఉంటాయి. సో ఇది అంటే ప్రపంచంలోనే టాప్ 5 మెట్రోస్లో ఒక మెట్రోగా దీన్ని తీర్చిదిద్దాలని చేస్తున్నటువంటి ప్రయత్నాన్ని ప్రతి ఒక్కరు అభినందించాలి. ఫర్గెట్ అబౌట్ టాప్ 5 సార్. ఒక టాప్ 5 కాలేదు, టాప్ 10 అయి ఉంది అనుకుందాం. ఆంధ్రప్రదేశ్కి గొప్ప కదా, అది దేశానికే గొప్ప. ఇండియాలో ఒక మెట్రో టాప్ 5లోనో టాప్ 10లోనో ఉంది ప్రపంచంలోనంటే గొప్ప కాదా? అది ఖచ్చితంగా గొప్ప. అంటే రజనీకాంత్ గారి సినిమాలో చెప్తుంటారు, లేట్గా వచ్చిన లేటెస్ట్గా వస్తానని చెప్పేసి అని. సో ఆ విధంగా ఒకవేళ 10 సంవత్సరాలు లేట్ అయినప్పటికీ, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో మన పవన్ కళ్యాణ్ గారి ఒక ఈ కోalitionలో ఇలాంటి ఆలోచన చేసి దీన్ని కూడా 3 సంవత్సరాలు పూర్తి చేయడం, అంటే ఒక ఇల్లు కట్టాలంటేనే 1-2 సంవత్సరాలు అయిపోతుంది సార్ మనకు.
అలాంటిది ఇంత పెద్ద నగరాన్ని 3 సంవత్సరాలు పూర్తి చేయాలని టార్గెట్ పెట్టుకున్నారని అంటే వాళ్ళు ఇంకా ఎంత పట్టుదలతో ఉండారో మనం అర్థం చేసుకోవాలి. ఒకసారి తప్పు జరిగింది కదా, మరి రెండోసారి అవకాశం ఇవ్వకూడదు. ఈసారి కానీ వీళ్ళు కట్టలేదు అనుకోండి సార్, ఖచ్చితంగా ఓట్లు వీళ్ళు కూడా పడవు గ్యారెంటీగా, ఎందుకంటే ఎన్నిసార్లు బూచి చూపిస్తారని చెప్పేసి. సో దాన్ని వాళ్ళు కూడా గమనించినారు. ఈవెన్ మీరు ఆ క్రమంలో చూసినారంటే నిన్న ఈవెన్ చంద్రబాబు నాయుడు గారు పోలవరం కూడా పోయి దానికి కూడా నిర్దిష్టమైన ప్రణాళికలు పెట్టుకొని జనవరి 2వ తారీఖు నుంచి అది కూడా జనవరి 2వ తేదీ నుంచి వర్క్ స్టార్ట్ చేసేస్తాము, 2026 అక్టోబర్కి పూర్తి చేయాలని ప్రయత్నిస్తున్నాము. కానీ 2027 డిసెంబరు మేము టార్గెట్ పెట్టుకున్నప్పటికీ 2026 అక్టోబర్కి పూర్తి చేయడానికి ప్రయత్నిస్తాము, దానికి కావాల్సిన పనులన్నీ చేస్తామని చెప్పడం జరిగిందనమాట. ఏపీ అంటే అమరావతి, పోలవరం అని చెప్పేసి. సో ఈ రెండు పూర్తయితే మన రాష్ట్రానికి ఎట్టవుతుందంటే ఏదో ఒక శిల్పాన్ని పోసి అంటే కాళ్ళు చేతులు అన్ని పెట్టి ఒక తీసుకొచ్చిన తర్వాత తల లేకుండా చేసినటువంటి సిచ్యువేషన్ అనమాట. ఇప్పుడు వీటిని కానీ పూర్తి చేసినారంటే పూర్తిగా మొహం పెడితే ఈ మిగతా శరీరానికి కూడా ఒక ఐడెంటిటీ వస్తుంది. మొహం లేకుంటే ఎవరి శరీరం అనుకుంటారు. ఇప్పుడు ఒక డౌట్ ఏంటంటే చాలా మంది చెప్తుంది సమస్యలు ఎక్కువ ఉన్నాయి, ఆర్థిక వనరులు తక్కువ ఉన్నాయి, ఓకే ఎలా ఫుల్ఫిల్ చేస్తారు? ఒకవైపు సంక్షేమం అన్నారు, ఇంకోవైపు ఇప్పుడు పోలవరం కట్టాలంటే కూడా దగ్గర 40-50 వేల కోట్ల ఖర్చు ఉంది. అవును. ఒక అమరావతి చెప్పినటువంటి ఈ ఫేజ్ కన్స్ట్రక్షన్ కూడా 40-50 వేల కోట్ల ఖర్చు, అంటే దగ్గర 1,00,000 కోట్ల రూపాయలు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ సమీకరిస్తుందా, సేకరిస్తుందా, అప్పులు తీసుకుంటుందా, ఏం జరుగుతుంది అనేది ఒక టెన్షన్ ఉంది. ఫైనాన్షియల్ బర్డెన్ అనేది కాదా ఇందులో? సార్ ఇప్పుడు 2 విషయాలు గమనించాలి జనాలు. అమరావతికి, పోలవరానికి సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ చేస్తానని చాలా క్లియర్గా చెప్పింది. అమరావతి ప్రత్యేకించి సెల్ఫ్ సస్టైనబుల్ సిటీ అని చెప్పేసి ఆయన ఆల్రెడీ ప్లాన్ చేసినారు. మీరు రాసిన బుక్లోనే చదివినాను నేను. అమరావతి గురించి మీరు ఒక బుక్ రాసున్నారు. ఆ బుక్లో చదివితే ఆశ్చర్యకరమైన విషయాలు తెలిసినాయి. యాక్చువల్గా సెల్ఫ్ సస్టైనబుల్ అని చెప్పేసి అందుకే కదా సార్ రైతులందరూ పొలాలు ఇచ్చినారు. మిగతాది ఈ అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్లకు కూడా ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ వరల్డ్ బ్యాంక్ నుంచి 15,000 కోట్లు ఎంతో మంజూరు చేసింది. మళ్ళా మిగతా ఏషియన్ బ్యాంక్ అవి ఇవి కలిసి ఏదో కొంతవరకు ఇచ్చినాయి. సో ఇప్పుడు ఇంకొకటి, ఇప్పుడు నేను చూసినాను మామూలుగా మన ఆంధ్రప్రదేశ్ మీడియాలో కొంతమంది మీకు ఇవ్వాల్సిన పథకాల డబ్బులంతా అమరావతి మీద పోసేస్తున్నాడు, మీకు పథకాలు ఆపేసేసి అంటే అమ్మఒడి లేదు అంటారు. ఆయన ఏదో ఒక టైం అన్ని డిసైడ్ చేసుకొని దాన్ని ఇచ్చినాడు అనుకోండి, దాన్ని వదిలేస్తాడు అనమాట. మళ్ళీ తర్వాత మీకు రైతుకి సపోర్ట్ చేసేది బీమా ఇవ్వలేదు, అది ఇవ్వలేదు, రైతు భరోసా ఇవ్వలేదు అని కాసేపు పాట పాడతారు. ఒకవేళ అది ఇచ్చినాడు అనుకోండి, దాన్ని వదిలేస్తారు. ఆ తర్వాత మీకు 3 సిలిండర్లు ఇవ్వలేదు పాట పాడతారు. మళ్ళీ దాన్ని మొదలు పెట్టినట్టు దాన్ని వదిలేస్తారు. సో ఇవన్నీ అయిపోయినాయంటే ఇక్కడ కూడా మాట్లాడడానికి ఒకటి, ఇప్పుడు వాళ్ళ వర్రీ అంతా వాళ్ళు చెప్తున్న ప్రచారం చేస్తున్న ప్రాపగండా అంతా దేని చుట్టూ నడుస్తుంది అంటే రాష్ట్రానికి వచ్చేటువంటి ఇంత వనరులు వస్తే అందులో ఇంత వనరులు తీసుకెళ్ళి అమరావతి మీద పెట్టేస్తున్నాడు, మిగిలిన ఇంత మాత్రం రాష్ట్రం అంతా సర్దుతున్నారు, కాబట్టి రాష్ట్రం నష్టపోతుంది, ఒకే ప్రాంతం అభివృద్ధి చెందుతుంది. ఇదే కదా విమర్శ. సార్ ఒకే ప్రాంతం అభివృద్ధి చెందుతుంది అనుకోవడానికి అవకాశం ఎక్కడుంది సార్? వైజాగ్లో నేనుగా మొన్న TCS రాలా, ఇప్పుడు గూగుల్ సంస్థ వచ్చేసి వాళ్ళు పెడతామని అనలా సార్. ప్రతి ఒక్క ల్యాండ్కి ఒక విశిష్టత ఉంటుంది సార్. ఇప్పుడు మనకు తిరుపతి పక్క చూసినారంటే హార్డ్వేర్ అన్నాడు ఆయన, ఆ CCT అక్కడ కంపెనీలు ఈ AC మ్యానుఫ్యాక్చరింగ్లో అవన్నీ వస్తున్నాయి. ఇటుపక్క వైజాగ్ అంటే IT అన్నాడు. సో అంతే, ఇప్పుడు చెయ్యి పని చేస్తుంది, అది ముక్కు పని చేస్తుంది, కాలు పని చేస్తుంది, దానికి ఉన్న లక్షణం అది. అదేవిధంగా ఒక రాష్ట్రానికి ఉన్నటువంటి ఒక్కొక్క ప్రదేశంలో అక్కడున్న మానవ వనరులు, సహజ వనరులు, అక్కడున్న వాతావరణ పరిస్థితులు కన్సిడర్ చేసుకొని అది ఒక రకమైన దానికి ఉపయోగపడుతుంది. రెన్యూబుల్ ఎనర్జీ, కర్నూలు, అనంతపూరు, ఈ కడప చుట్టంతా రెన్యూబుల్ ఎనర్జీ. సో ఆ రకంగా ఒక్క దగ్గర ఎక్కడ అభివృద్ధి చెందుతుంది సార్? బేసిక్ ప్రాబ్లం ఏంటంటే అమరావతి మీద ఏడుపు. అంతేనా? దానివల్ల ఏంటంటే మీకు ఇవ్వాల్సిన ఫ్రీ ఇది పథకాల డబ్బులను తిరిపి అమరావతి మీద పెట్టేస్తున్నారంటే ఏ పథకం చేయట్లేదు, 1 by 1 చేసుకుంటూ పోతున్నారు కదా సార్. వాళ్ళు ఇచ్చినటువంటి పథకాలు 1 by 1 చేసుకుంటూ పోతున్నారు కదా. వీళ్ళు చెప్పడం ఏంటంటే ఇంతకు ముందర SCలకి మేము ఇన్ని చేస్తున్నాం, అవన్నీ మీరు ఆపేసినారు, మేము వచ్చి ఇస్తున్నాం అని చెప్పి వీళ్ళు చెప్తున్నారు. వాళ్ళు ఏం చెప్తున్నారు, మేము పెట్టారు. ఇదంతా కన్ఫ్యూజన్, పొలిటికల్ గేమ్ సార్. కానీ విజ్ఞత ఉన్న ఏ వ్యక్తి అయినా, అంతో ఇంత చదువుకున్న ఏ వ్యక్తి అయినా ఈ రాజకీయాలన్నీ మర్చిపోయి వీళ్ళు చేస్తున్న పనుల గురించి కాసేపు పేపర్ పెన్ ఎత్తుకొని కూర్చొని ఆలోచించిన బాధ్యత కలిగిన పౌరుడు ఖచ్చితంగా ఇప్పుడు ఇంతకు ముందర రివర్స్ టెండరింగ్ అన్నారు, ఇంత కాపాడినామన్నారు, మొత్తానికి అక్కడ ప్రాజెక్టు వ్యయమే పెరిగిపోయింది. పోనీ 5 సంవత్సరాల్లో పనులు ఎంత జరిగినాయంటే 3.8% పనులు జరిగాయి. ఒక పోలవరం మీద 15,000 కోట్లు పెరిగింది. 15,000 కోట్లు పెరిగింది. పని ఏమన్నా ముందర జరిగిందా సార్? 15,000 కోట్లు పెరిగింది 3.8% పెరిగినాడు. దీనివల్ల ప్రజలు నష్టపోలేదా సార్? ఒకవేళ ఆ 15,000 కోట్లు పెరగకుండా ఉండుంటే, ఆ ప్రాజెక్టు పూర్తయి ఉంటే ఎంతమంది పంట అంటే 7,20,000 ఎకరాలకి నీళ్లు వస్తాయన్నారు.
ఇవన్నీ కూడా ఆలోచించాలి విఘ్నత ఉన్న వ్యక్తులు. ఇప్పుడు అమరావతి పూర్తయితే ఇప్పుడు ఇన్ని కంపెనీలు రావాలి సార్. మీ క్యాపిటల్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కరీంనగర్లో కంపెనీ వచ్చింది, మీ క్యాపిటల్ ఏదైనా ఫస్ట్ ఎక్కడ దిగుతారు? హైదరాబాద్లో దిగుతారు. వాళ్ళ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసెస్ అన్ని ఇక్కడ ఉంటాయి. ఇక్కడి నుంచి వాళ్ళ సంస్థలు అక్కడ పోతారు. అదేవిధంగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ ఏది రావాలన్నా సరే, ఇప్పుడు రిలయన్స్ వాళ్ళు గ్యాస్ కంప్రెస్డ్ గ్యాస్ పెట్టాలన్నా, తర్వాత ఇంకా టాటా వాళ్ళు ఇంకేదైనా పెట్టాలన్నా కూడా వాళ్ళకు ఒక క్యాపిటల్ ఉండాలి కదా. సో ఆ రకంగా క్యాపిటల్ బిల్డింగ్ ఇప్పుడు ఒకటి సార్, ఈ 2 ప్రాజెక్టుల వల్ల రాష్ట్రానికి వచ్చే నష్టం ఏమీ ఉండదు సార్. ఒకవేళ అప్పు చేసి ఇప్పుడు పోలవరానికి అప్పు చేసి వీళ్ళు పెట్టినా కూడా సెంట్రల్ గవర్నమెంట్ రిలీజ్ చేస్తుంది. సో అక్కడ వచ్చిన లాస్ ఏముంది? ఇంకా ఆ ప్రాజెక్టు పూర్తి అయితే జనాలకంతా మంచి జరుగుతుంది. విభజన హామీలను రాబట్టుకునేటువంటి ప్రయత్నం జరిగిపోద్ది. అదే సార్, 10 ఏళ్ల వరకు ఎష్యూరెన్స్ ఇచ్చారు కాబట్టి. కానీ అంటే ఇప్పుడు వీళ్ళు ఎక్కువ ఆవేదన చెందుతుంది, బాధపడుతుంది, వీళ్ళందరూ ఏడుస్తుంది అనేది పక్కన పెడితే 3 ఏళ్లలో ఇంత పెద్ద ప్రాజెక్టు అమరావతి అనేది, అమరావతి అంటే ప్రాజెక్ట్ అని మనం చెప్తున్నాం కానీ అందులో ప్రభుత్వం కట్టాల్సినటువంటి పర్సంటేజ్ ఒక 30-40%. మిగతా అంతా కూడా యాక్సెసిబిలిటీ పెరిగిన తర్వాత వచ్చేటువంటి డెవలప్ సంస్థలు, రోడ్లు, రైల్వేలు, నీరు, భూగర్భ డ్రైనేజీ, ఇట్లా వ్యాపార సంస్థలు, అవకాశాలు కల్పించారు. సో 3 ఏళ్లలో ఒక సిటీని నిర్మించడం అనేది ఒక సిటీ కన్స్ట్రక్షన్ అనేది సార్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనము బేస్మెంట్ వేసి పిల్లర్స్ లేపి కనీసం ఒక ఫ్లోర్ అన్నా వేస్తే కదా తర్వాత 5 ఫ్లోర్స్ వస్తాయి. అసలు ఇదే ఏకపోతే పైన వచ్చే ఫ్లోర్ ల్యాండ్ నుంచి వస్తాయి. అదే వేసుకోవాలి. ఇప్పుడు బేస్మెంట్ వేసి తర్వాత పిల్లర్స్ లేపి ఒక ఫ్లోర్ కంప్లీట్ చేస్తే దానిపైన ఇంకొక 50 అన్న వేయచ్చు. ఇప్పుడు అమరావతిలో ప్రస్తుత గవర్నమెంట్ చేస్తున్నటువంటి పనిని వచ్చి బేస్మెంట్ వేసి పిల్లర్స్ లేపుతున్న పనిగా చూడాలి మనం. ఆ తర్వాత పైన వాళ్ళంతా వచ్చి కట్టుకొని వాళ్ళు నిలబడతారు. ఇప్పుడు వ్యాపార సంస్థలు అవన్నీ ఒకసారి ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసి నివాసానికి ఆమోదయోగ్యమైనటువంటి ఒక వాతావరణాన్ని అక్కడ కల్పిస్తే, మీరు అన్నట్టు రోడ్లు, లేఅవుట్లు ఇవన్నీ వేస్తే ఆ తర్వాత అందరూ అక్కడికి రావడం జరుగుతుంది. అప్పుడు అది ఒక సిటీగా ఎవాల్వ్ అవుతుంది. రాత్రికి ఇదేమైనా మంత్రం జూ మనం సిటీ వచ్చేదానికి ఉండదు కదా, అలా ఉండదు కదా. ఇప్పుడు మనకు హైదరాబాద్ కూడా తీసుకుంటే ఇంత పెద్ద ప్రాజెక్ట్ నిధుల కొరత అనేది సమస్య కాదంటారు. నిధులు కొరత ఏమి ఉండదు సార్. ఒకవేళ కొరత అయినా సరే తీసుకొచ్చి పెట్టి చేసుకుంటే అక్కడ వచ్చే ఆదాయంతో మళ్ళీ కట్టచ్చు సార్. అలా కాకుండా జీవితాంతం నేను మీకు వచ్చి బిచ్చు వేస్తాను, అప్పు చేస్తాను, మళ్ళీ మీ దగ్గర నుంచి పన్నులు పెంచి లాగుతాను అంటే ఎలా వీలవుతుంది సార్? సో దీన్ని మనం గుర్తించాలి. దీన్ని థ్యాంక్ యూ సుబ్రహ్మణ్యం గారు. ఇది అమరావతికి సంబంధించి సెల్ఫ్ సస్టైన్డ్ ప్రాజెక్టు. అలానే ఏ అంటే అమరావతి, పి అంటే పోలవరం అనే కాన్సెప్ట్తో ఏపీ గవర్నమెంట్ తీసుకున్నటువంటి విధానాల వలన రాబోయే రోజుల్లో ఫైనాన్షియల్ గ్రోత్ ఇంజన్లుగా ఈ 2 ప్రాజెక్టులే ఆంధ్రప్రదేశ్ని నిలబెడతాయని సుబ్రహ్మణ్యం గారు చెప్తున్నారు. మరోవైపు నుంచి చూస్తే ప్రాజెక్టులకి, వాటి నిర్మాణాలకి, వాటికి కావాల్సినటువంటి వనరుల సమీకరణ ఒక భాగం అయితే సంక్షేమం అనేది మరొక భాగం. ఈ రెండింటిని కూడా బ్యాలెన్స్ చేయగలిగినప్పుడే సరైనటువంటి అభివృద్ధి సాధ్యమవుతుందని ఆయన విశ్లేషిస్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్.